తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ పాలనపై హైకమాండ్తో సీఎం చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ పర్యటనలో పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ పాలనపై హైకమాండ్తో సీఎం చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ పర్యటనలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇక ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానున్నది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. తనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకునే ఈ సిడబ్ల్యూసి కమిటీ ప్రధానంగా ఈ రోజు భేటీ అవుతున్నది ఇందిరా భవన్ లో. ప్రధానంగా ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ అంశం, బీజేపీ కేంద్రంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అంశం పైన వాళ్ళు తీసుకొస్తున్న ప్రతిపాదనల పైన ఈ రోజు ప్రధానంగా చర్చించినది సిడబ్ల్యూసిలో. దీంట్లో అంతేకాకుండా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ విషయం పైన కావచ్చు, మహిళా రిజర్వేషన్ అంశం పైన ప్రధానంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, అలానే పార్లమెంటు నియోజకవర్గాల పెంపు ఏదైతే ఉందో దానిపైన కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధానంగా చర్చించనున్నది. దీనికి ముఖ్యంగా అటు కర్ణాటక ముఖ్యమంత్రి, అటు ఇక్కడ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన టీపీసీసీలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు ప్రధానంగా పాల్గొననున్నారు. ఇందులో సిడబ్ల్యూసిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మన తెలంగాణ నుంచి వంశీచంద్ర రెడ్డి కావచ్చు, అలానే దామోదర రాజనరసింహ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మాత్రం టీపీసీసీ రేవంత్ రెడ్డి, అలానే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అలానే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నుంచి వెళ్తున్నారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన అంశాలను కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ అంశము, అలానే పార్లమెంటు నియోజకవర్గాల పెంపు అంశము తదితర అంశాలను చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో భేటీ అవుతారు. ఈ వర్కింగ్ కమిటీలో ప్రధానంగా రాహుల్ గాంధీ, అలానే మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏదైతే కొనసాగనున్నదో దీంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, జాతీయ నాయకులు ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలానే ఏదైతే ఇంపార్టెంట్ ఆ జనగణన అంశం కావచ్చు, అలానే మహిళా రిజర్వేషన్లు పెంపొందించాలి, వాటికి ఒక చట్టాన్ని రూపాలి అని కేంద్రం ఏదైతే భావిస్తుందో వాటి పైన ప్రధానంగా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించాలి పార్లమెంట్ లో ఈ మహిళా రిజర్వేషన్ అంశం పైన అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల విస్తరణ అంశం పైన కూడా ఎలా స్పందించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ సిడబ్ల్యూసిలో కొన్ని నిర్ణయాల పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇది అయిపోయిన అనంతరం తెలంగాణ నుంచి
ముఖ్యమంత్రి రెడ్డి అలానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో జాతీయ నాయకత్వంతో వాళ్ళు భేటీ అవుతారు. ఈ భేటీలో తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారెంటీల అమలు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అలానే వీటన్నిటిపైన చర్చించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆశావాహులు పదవుల పంపకం కార్పొరేషన్ పదవుల పంపకాల పైన కూడా పార్టీ పదవుల పైన కూడా చర్చించే అవకాశం ఉన్నది. అలానే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. మార్పులు చేర్పులు ఉంటాయి. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఏదైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటి రోజు ఢిల్లీలో ప్రతి కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో భేటీ అయి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి వీటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో అమలవుతున్న 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు, మంత్రి శాఖలు మార్పుల చేర్పుల అంశాలు కావచ్చు, అనేక అంశాలపైన కూడా ఢిల్లీ నాయకత్వంతో భేటీ అవుతారు. సిడబ్ల్యూసి విషయానికి వస్తే మాత్రం కొద్దిగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అసలే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు లాంటి రాష్ట్రాలను ఈ రోజు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు జరుగుతాల్లో ఎలా ఉండబోతుంది, పుస్తగతంగా ముందుకు వెళ్ళబోతుందా, ఇతర రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కోబోతుందా, అన్ని అంశాలపైన మాత్రం ఈ రోజు వాళ్ళు సిడబ్ల్యూ మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మాత్రం చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. శాలిని. థ్యాంక్ యూ శేఖర్.